హలో మై డియర్ ఫ్రెండ్స్, ఎప్పటిలాగే ఈ రోజు కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ఒక 10 తీసుకొచ్చాను. ప్రతి ఒక్కరూ ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి, ఓకేనా? సో ఎందుకంటే ఈ క్వశ్చన్స్ మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది కాబట్టి ప్రతి వీడియో చూడండి, ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. కొంతమంది లేత యాస్పిరెంట్స్, ఇప్పుడిప్పుడే కొత్తగా వచ్చిన యాస్పిరెంట్స్ ఉంటారు కదా, వాళ్ళందరికీ సబ్జెక్ట్స్ ఏంటి, సిలబస్ ఏంటి తెలియడం కోసం కొన్ని బేసిక్స్ క్వశ్చన్స్ నేను ఎక్కువగా అడగడం జరుగుతుంది. సో టఫ్ క్వశ్చన్స్ కూడా ముందు ముందు అడుగుదాం, ఓకేనా? సో అందుకే మనం ప్రతిదీ కూడా కవర్ చేద్దాం. మీరు డైలీ వీడియోస్ అనేవి ఫాలో అవ్వండి, ఓకేనా? ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, పూరిలోని జగన్నాథ దేవాలయ నిర్మాణకర్త ఎవరు? సో క్వశ్చన్ చూసి ఏది అనుకున్నారో, పూరి జగన్నాథ్ టెంపుల్ ఉంది కదా, దాన్ని నిర్మించిన వారు ఎవరు అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ చూడండి, కపిలేంద్ర గజపతి, పురుషోత్తమ గజపతి, అనంత వర్మ చోడ, వాసుదేవ వర్మ చోడ. సో వీళ్ళ నలుగురిలో పూరి జగన్నాథ ఆలయ నిర్మాణాన్ని ఎవరు నిర్మించారు, ఓకేనా? సో యువర్ టైం స్టార్ట్. టిక్ చేసుకున్నారా? సో చెప్పేస్తున్నా చూడండి, అనంత వర్మ చోడ, ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్. అనంత వర్మ చోడ పూరిలోని జగన్నాథ దేవాలయ నిర్మాణాన్ని నిర్మించడం జరిగింది, ఓకేనా? సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి, రెండవ ప్రశ్న, భారత యుద్ధ రంగంలోకి ఫిరంగులు తుపాకులను పరిచయం చేసినది ఎవరు? సో అంతవరకు మనం కత్తులతోని, బాణాలతోని, వీటితో ఎక్కువగా కొట్లాడే వాళ్ళం. మన దగ్గర గలం అనేది గట్టిగా ఉండేది, అంటే ఏనుగులతో యుద్ధాలు అనేవి చేసేవాళ్ళు. కాకపోతే ఇందులో ఒక బయట రాజు వచ్చి ఈ కత్తులు ఫిరంగులు, తుపాకులు వీటితో యుద్ధం చేసి మనల్ని కొంచెం ఇబ్బంది పెట్టడం జరిగింది, ఓకే? సో అతను ఎవరో తెలియజేయండి. అక్బర్, షేర్షా, ఇబ్రహీం లోడి, బాబర్, వీళ్ళలో ఎవరు? ఓకే, సో యువర్ టైం స్టార్ట్. టిక్ చేసుకున్నారా? సో చెప్పేస్తున్నా చూడండి, ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్, బాబర్, ఓకే? బాబర్ ఎవరు? మొఘల్ సామ్రాజ్యానికి సంబంధించిన వ్యక్తి. సో మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించిన వ్యక్తి కూడా బాబరే, ఓకే? సో బాబర్ అనే వ్యక్తి ఈ యుద్ధ రంగంలో ఫిరంగులు తుపాకుల్ని పరిచయం చేశాడు, ఓకేనా? నెక్స్ట్ చూడండి, మూడవ ప్రశ్న, సో ముద్రణ యంత్రాన్ని ఎవరు కొనుక్కున్నారు? జాన్ మిల్, హెన్రీ, జాన్ గూటన్బర్గ్, గెలీలియో, ఓకే? సో గన్షాట్ క్వశ్చన్ ఇదే, ఎన్నోసార్లు అడిగారు. సో యువర్ టైం స్టార్ట్. టిక్ చేసుకున్నారా? సో చెప్పేస్తున్నా చూడండి, జాన్ గూటన్బర్గ్, ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్, ఓకేనా? ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్. ముద్రణ యంత్రాన్ని, ఈ ప్రింటింగ్ మిషన్ని కొనుక్కున్నది జాన్ గూటన్బర్గ్. నెక్స్ట్ నాలుగవ ప్రశ్న, ఫోర్త్ క్వశ్చన్ చూడండి, ఆర్య సమాజ్ ఎప్పుడు స్థాపించబడింది? ఓకేనా? ఆర్య సమాజ్ ఎప్పుడు స్థాపించబడింది? ఇది కూడా గన్సట్ క్వశ్చనే. 1875, 1861, 1774, 1880, ఓకే? సో యువర్ టైం స్టార్ట్. టిక్ చేసుకున్నారా? సో చెప్పేస్తాను చూడండి, 1875 అనేది రైట్ ఆన్సర్. 1875న దయానంద సరస్వతి బొంబాయిలో స్థాపించారు, ఓకేనా? సో మన క్వశ్చన్ ఇంకోలాగా కూడా అడుగుతుంటాడు, ఆర్య సమాజ్ని ఎవరు స్థాపించారు అని అడుగుతాడు. అప్పుడు దయానంద సరస్వతి అని చెప్పాలి. ఆర్య సమాజ్ని దయానంద సరస్వతి ఎక్కడ స్థాపించారు అని అడుగుతాడు, బొంబాయి, ఓకే? ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాలి. సో తర్వాత 1892 అనుకుంటా ఈ ఆర్య సమాజం 2 చీలికలుగా ఏర్పడింది. ఒకటేమో గురుకుల్ ఆర్య సమాజ్, రెండోదేమో కళాశాల ఆర్య సమాజ్, ఓకేనా? సో ఇవన్నీ బేసిక్స్, ఓకే? సో రైట్ ఆన్సర్ ఏంటి ఇప్పుడు? ఆప్షన్ 1, 1875. నెక్స్ట్ చూడండి, ఐదవ ప్రశ్న, స్వతంత్ర పోరాటంలో భగత్ సింగ్ బ్రిటిష్ ఆఫీసర్ సౌండర్స్ను ఎవరి చావుకు ప్రతీకారంగా చంపారు? ఇది క్వశ్చన్, ఓకేనా? భగత్ సింగ్ సౌండర్స్ని చంపేస్తారు. ఈ సౌండర్స్ ఎవరు? బ్రిటిష్ అధికారి, ఓకేనా? సో ఎవరి చావుకి ప్రతీకారంగా చంపేస్తారు అనేది క్వశ్చన్, ఓకే? సో చూడండి, ఆప్షన్ చూడండి, చంద్రశేఖర్ ఆజాద్, లాలా లజపత్ రాయ్, జతిన్ దాస్, అశోక కొల్లా ఖాన్, ఓకే? అశోక కల్లా ఖాన్. ఈ పేరు కొంచెం ఆ సా కింద సా వస్తుంది, అది ఇక్కడ పడలేదు, ఓకే? సో పిక్ చేసుకోండి రైట్ ఆన్సర్ ఏంటో. యువర్ టైం స్టార్ట్.
టిక్ చేసుకున్నారా? సో చెప్పేస్తాను చూడండి. ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్. లాలా లజపతి రాయ్. ఓకే, లాలా లజపతి రాయ్ చావుకు కారణంగా ప్రతీకారం తీసుకున్నారు. ఎవరు? భగత్ సింగ్. ఎవరిని చంపి? సౌండర్స్ని. ఓకేనా, సౌండర్స్ ఎవరు? బ్రిటిష్ అధికారి. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ 6వ ప్రశ్న చూడండి. 6th క్వశ్చన్. సింధు ప్రజలు పూజించిన పక్షి ఏది? ఓకేనా, ఏన్షియంట్ హిస్టరీలో సింధు నాగరికత గురించి చెప్తుంటారు. ఓకేనా, ప్రాచీన భారతదేశ చరిత్రలో సింధు నాగరికత అనేది ఉంటుంది. అక్కడ మనం చదివేటప్పుడు ఇవన్నీ తెలుస్తాయి. ఓకే, సో సింధు ప్రజలు పూజించిన పక్షి ఏది? పావురం, నెమలి, పిచ్చుక, చిలుక. ఓకే, సో రైట్ ఆన్సర్ ఏదో పిక్ చేసుకోండి. యువర్ టైం స్టార్ట్. టిక్ చేసుకున్నారా? సో చెప్పేస్తాను చూడండి. ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్, పావురం. ఓకే, సో పావురం అనేది సింధు ప్రజలు పూజించిన పక్షి. ఓకేనా, ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ 7th క్వశ్చన్ చూడండి. తప్పుగా ఉన్నదాన్ని గుర్తించండి. తప్పుగా ఉన్నదాన్ని గుర్తించండి అంటే మిగతా 3 కూడా రైట్గా ఉన్నట్టే. ఓకే, చూడండి. పరమాణు సిద్ధాంతం జాన్ డాల్టన్, ఎలక్ట్రాన్ జెజె థామ్సన్, ప్రోటాన్ గోల్డ్ స్టీన్, ఎక్స్ కిరణాలు అంటే ఎక్స్రే రోదర్ ఫర్డ్. ఇందులో తప్పుగా ఉన్నది ఏంటో గుర్తించండి. లాస్ట్ వీడియోస్ ఎవరైనా చూస్తే మన రెగ్యులర్గా చూసే వాళ్ళైతే ఇది ఈజీగా క్వశ్చన్ మీరు ఆన్సర్ పెట్టేస్తారు. ఓకేనా, యువర్ టైం స్టార్ట్. టిక్ చేసుకున్నారా? సో చెప్పేస్తాను చూడండి. ఆప్షన్ 4 అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. ఎందుకంటే ఇది తప్పుగా ఇవ్వడం జరిగింది. సో ఎక్స్ కిరణాలు అనేవి ఎక్స్రే అనేది రౌంట్ జన్ అనే వ్యక్తి కనిపెట్టడం జరిగింది. ఓకేనా, ఎక్స్ కిరణాలని రౌంట్ జన్ అనే వ్యక్తి కనిపెట్టడం జరిగింది. ఇక్కడ మరి రోదర్ ఫర్డ్ ఏం కనిపెట్టాడు? పరమాణు కేంద్రం. ఓకేనా, సో ఫస్ట్ ఆప్షన్ 1లో చూడండి, పరమాణు సిద్ధాంతం ఉంది జాన్ డాల్టన్. పరమాణు సిద్ధాంతాన్ని జాన్ డాల్టన్ కనిపెట్టాడు. తర్వాత పరమాణు కేంద్రం నేను రోదర్ ఫర్డ్ ఆవిష్కరించడం జరిగింది. ఇది మనం ఈ డిఫరెన్స్ గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఎలక్ట్రాన్స్ జెజె థామ్సన్ మనకు తెలిసిందే, ప్రోటాన్స్ గోల్డ్ స్టీన్. ఓకే, ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు ఏంటి రైట్ ఆన్సర్? ఎక్స్ కిరణాలు రౌంట్ జన్ అనేది వ్యక్తి కనిపెట్టాడు కాబట్టి అక్కడ తప్పుగా ఇచ్చారు కాబట్టి ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్ అవుద్ది. తర్వాత 8వ క్వశ్చన్ చూడండి. 8th క్వశ్చన్. తారాపూర్ అణువిద్యుత్ కేంద్రం ఏ ప్రాంతంలో ఏ సంవత్సరంలో స్థాపించారు? ఓకేనా, విద్యుత్ కేంద్రాలు కొన్ని ఉంటాయి. ఓకే, అణు విద్యుత్ కేంద్రాలు ఇవి కొన్ని చోట్ల ఉన్నాయి. అవి కూడా మనం క్లియర్గా క్వశ్చన్స్ ద్వారా కవర్ చేసేద్దాం. సో చూడండి, తారాపూర్ అణు విద్యుత్ కేంద్రం ఏ ప్రాంతంలో ఏ సంవత్సరంలో స్థాపించారు? 1992 మహారాష్ట్ర, 1969 ఉత్తరప్రదేశ్, 1969 మహారాష్ట్ర, 1969 తమిళనాడు. ఓకేనా, సో యువర్ టైం స్టార్ట్. టిక్ చేసుకున్నారా? సో చెప్పేస్తాను చూడండి. ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్, 1969 మహారాష్ట్ర. ఓకేనా, ఈ తారాపూర్కు ఉన్న ప్రత్యేకత ఏంటంటే భారతదేశంలో మొట్టమొదట ఏర్పాటు చేసిన అణు విద్యుత్ కేంద్రం ఇది. ఓకేనా, కెనడా సహాయంతో ఏర్పాటు చేయడం జరిగింది. క్వశ్చన్ ఎలాగైనా రావచ్చు, అందుకే మనం ప్రిపేర్ అయ్యి ఉండాలి. ఓకే, ఒక్కసారి ఆప్షన్స్లో జతపరచండి అని చెప్పేసి ఇస్తూ ఉంటాడు. రాష్ట్రాలు ఒక పక్క, ఈ అణు విద్యుత్ కేంద్రాలు ఒక పక్క. లేదంటే అవి ఎప్పుడైతే స్థాపించబడ్డాయో ఆ తేదీలు ఒక పక్క, నెక్స్ట్ ఈ కేంద్రాల పేర్లు ఒక పక్క ఇవ్వడం జరుగుతుంది. అది మనం కొంచెం చదువుకుంటే మంచిది. ఓకేనా, సో ఇప్పుడు ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. తమిళనాడులో ప్రసిద్ధి చెందిన నృత్యం. సో తమిళనాడులో ప్రసిద్ధి చెందిన నాట్యం ట్రెడిషనల్ డ్యాన్స్ కూచిపూడి, కథాకళి, మణిపూరి, భరతనాట్యం. ఓకే, సో యువర్ టైం స్టార్ట్. టిక్ చేసుకున్నారా? సో చెప్పేస్తున్నా చూడండి. ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్, భరతనాట్యం. ఓకే, తమిళనాడులో ప్రసిద్ధి చెందిన నాట్యం అంటే భరతనాట్యం. తమిళనాడు ట్రెడిషనల్ డ్యాన్స్ భరతనాట్యం. ఓకేనా, సో అలా మనం గుర్తుపెట్టుకోవాలి. మరి ఇక్కడ చూడండి, కూచిపూడి, కథకళి, మణిపూరి ఉన్నాయి. ఇవి ఏ స్టేట్స్కి సంబంధించినవి కూడా తెలుసుకుందాం. ఆప్షన్ 1 చూడండి, కూచిపూడి అనేది ఆంధ్రప్రదేశ్ యొక్క ట్రెడిషనల్ డ్యాన్స్. తర్వాత కథాకళి అనేది కేరళ ట్రెడిషనల్ డ్యాన్స్. తర్వాత మణిపూరి చూడండి, మణిపూర్ యొక్క ట్రెడిషనల్ డ్యాన్స్. ఓకేనా, సో మణిపూర్ ఇవన్నీ కూడా ఈస్ట్ స్టేట్స్, అక్కడ కొన్ని రాష్ట్రాల్లో ఆడుతుంటారు. కాకపోతే మణిపూర్లో ఎక్కువగా ప్రసిద్ధి చెందింది ఇది మణిపూరి అనేది. ఓకేనా, అలాగ మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఈ క్వశ్చన్కి ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, 10th క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్, 10వ ప్రశ్న. ఓకేనా,
ప్రాథమిక హక్కులలో స్వతంత్రపు హక్కుకు సంబంధించినది ఏది? ఓకేనా? ప్రాథమిక హక్కుల్లో మనకి స్వతంత్రపు హక్కు ఉంటుంది. ఆ స్వతంత్రపు హక్కు అనేది ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్ మధ్యలో ఉంటుందని చెప్పేసి అడిగారు. ఓకే, చూడండి 19 నుంచి 21 ఆర్టికల్స్, 19 నుంచి 22 ఆర్టికల్స్, 19 నుంచి 23 ఆర్టికల్స్, 19 నుంచి 24 ఆర్టికల్స్. ఎంత నీట్గా చదువుకున్నా ఇలాగ ఆప్షన్స్ ఇచ్చేసరికి కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం. ఓకేనా? సో ఏది రైట్ ఆన్సరో టిక్ చేసుకోండి. యువర్ టైం స్టార్ట్. టిక్ చేసుకున్నారా? సో చెప్పేస్తున్నా చూడండి. ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్. 19 నుంచి 22 ఆర్టికల్స్ మధ్యలో మనకి స్వతంత్రపు హక్కు గురించి తెలియజేయడం జరిగింది. ఎందులో? ప్రాథమిక హక్కుల్లో. ఓకేనా? ఎందుకు ఈ స్వతంత్రపు హక్కు అంటే ఏంటి, ఏమేమి ఉంటాయి ఇందులో అంటే, నచ్చిన వృత్తి చేసుకోవచ్చు, నచ్చిన వ్యాపారం చేసుకోవచ్చు, తర్వాత ఈ ఆయుధాలు లేకుండా, హింసలు లేకుండా ఎక్కడైనా సమావేశం ఏర్పాటు చేసుకోవచ్చు, తర్వాత నచ్చిన స్థలంలో మనం స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు, దేశంలో మన భారతదేశంలో ఎక్కడైనా స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు, తర్వాత వాక్ స్వతంత్రం, ఏమైనా మాట్లాడవచ్చు. ఓకేనా? అలాగని గొడవలకు కాదు, ఏదైనా వాక్ స్వతంత్రం వస్తుంది. సంస్థలను ఏర్పాటు చేసుకోవచ్చు, దేశవ్యాప్తంగా సంచారం చేయవచ్చు, సో ఎక్కడికైనా మనం ట్రావెల్ చేయొచ్చు. ఓకేనా? సో ఇవన్నీ కూడా మనకి 19 నుంచి 22 ఆర్టికల్స్ మధ్యలో మనకి ఈ స్వతంత్ర హక్కులో తెలియజేస్తారు. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు వీడియో నచ్చి ఎంతో కొంత హెల్ప్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా లైక్ కొట్టండి. అలాగే నెక్స్ట్ వీడియోస్ కోసం వెయిట్ చేయండి. మీకు ఎంత స్కోర్ వచ్చిందో కింద కామెంట్లో రాసే ప్రయత్నం చేయండి. దాన్ని బట్టే నేను మోడరేట్గా క్వశ్చన్స్ ప్రిపేర్ చేయాలో లేదంటే ఇంకా టఫ్గా ప్రిపేర్ చేయాలనేది ఫిక్స్ అవుతాను. ఓకేనా? ఇంకా మంచి మంచి క్వశ్చన్స్ అన్నీ బ్యాలెన్స్ ఉన్నాయి, ప్రతిదీ కూడా డిస్కస్ చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ కూడా ఆల్ ద బెస్ట్. వీడియోకి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.